సార్ మీ అబ్బాయి అంత పెద్ద సక్సెస్ సాధించాడు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి సార్? జూమ్ జూమ్ జూమ్. వాడిని చాలా సార్లు తిట్టాను. నానా చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకు తిట్టారు? హైలో ఉన్నా చెప్పండి చెప్పండి చెప్పండి. సంతోష పెట్టమని ఎలా? ఓ పెద్ద సక్సెస్ ఇచ్చి ఇచ్చాడుగా, అందుకే చాలా సంతోషించాను. మరి ఇందాక మీరు బాధపడుతూ కట్టకాయ పెట్టుకున్నారు. వై 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 వై. అవి ఆనంద బాష్పాలు. భలే చెప్పారు బావగారు. ఎంతైనా మీ వియ్యంకుని కదండి. థ్యాంక్ యూ. సార్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది, ముందే మీరు పెళ్లి ఖాయం చేసుకున్నారు. అవును. ఆల్రెడీ 2 సినిమాలు ఫ్లాప్లు ఉన్నాయి కదా, మరి తెలిసే ఒప్పుకున్నారా? అవును. ఆహా. నేను ఆర్గానిక్ పంటలు పండించే వెంకటరమణ నీకు తెలుసు కదా. తెలుసు సార్. ఏ విత్తనం వేస్తే చెట్టు ఎంత పెద్దదవుతుందో నాకు తెలీదా? తెలుసు సార్. తెలిసి మరి ఎందుకు అడిగావయ్యా? అలే అడిగారండి బావగారు. ఎంతైనా మీ బియ్యంకునే కదా. స్వప్న, ఈ వియంకుల అనుబంధం ఏంటో హార్ట్ టచింగ్ గా ఉంది. లైవ్ లో ఉన్న మన ప్రేక్షకులకి ఓ మంచి అనుభూతి, ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది. ఏయ్, ఇది లైవే కదా? అవును సార్. సార్ మీరే చెప్పండి, మీ డైరెక్టర్ కి గతంలో 2 ఫ్లాప్ ఎలా వచ్చినాయో మీరు చెప్తే మా ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్తాను. చెప్పండి. ఇప్పుడే చెప్తాను. నేను దుందుబి ప్రొడ్యూసర్ని. నా పేరు మునికొండ, ఇంటి పేరు ఆనకొండ. నాకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన మా డైరెక్టర్ విజయ్ కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని మీకు చెప్పుకుంటున్నాను. సార్ నేను అడిగింది అది కాదు సార్. ఇప్పుడు చెప్తాను. ఇది కావాలి నాకు. నేను చెప్పేదంటే మీరు ఆశ్చర్యపోతారు. రేపటి నుంచి ఈ సినిమాని 2000 థియేటర్స్ లో అదనంగా ప్రదర్శించడానికి ఇప్పుడే అగ్రిమెంట్ సంతకమేటి వచ్చా. మరి విజయ్ కి నేను ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే కదా. అలా చూడు విజయ్, ఆ రోజు నీ మాట విన్నాను గనక ఈ రోజు మన వాళ్ళని ఇలా చూస్తున్నాం. వినకపోతే ఇంకోలా చూడాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? మీ డైరెక్టర్ ఇచ్చిన 2 ఫ్లాప్లకి మా ఆడియన్స్ కి ఆన్సర్ కావాలి సార్. ఏదో చెప్పండి, చెప్పండి. చెప్తా. నా దర్శకుడు నాకు అంత పెద్ద సక్సెస్ ఇస్తే నేనేమిచ్చి అతను రుణం తీర్చుకోగలను? చేసిన సినిమాకి నేను ఈ కార్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. 1 కోటి రూపాయలు అడ్వాన్స్ చెక్ కూడా ఇస్తున్నాను. చెల్లెమ్మ, నీ చేత్తో బావగారికి ఇయ్యమ్మా. సార్ అలా అనొద్దు బావగారు. మా చెల్లెమ్మ వచ్చిన సమయం. నెక్స్ట్ సినిమాకి వస్తున్న అడ్వాన్స్ కాదనకండి బావగారు. మనం అంతా ఫ్యామిలీ, మర్చిపోకూడదు. సార్ ఈ కార్లు ఇవ్వడం, చెక్కులు ఇవ్వడం పక్కన పెట్టండి సార్. ముందు ఏదో చెప్పండి సార్. అక్కడ లైన్ లో ఉంది, కాంట్రవర్సీ కావాలి సార్. ఊరుకోవే, ఇట్లు తప్ప పట్లాడ గుర్తుంటాయి. కాంట్రవర్సీ ఫీల్. తప్పుల సౌండ్ కాదు బావా, సక్సెస్ సౌండ్. ఫ్యాన్స్ అయి ఉంటారా? మునుపుట్లాగా ఇప్పుడు జనం దేనికి లేట్ చేయట్లేదు బావా, అంత ఫాస్ట్ సోషల్ మీడియా పెట్టా. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఈయనెక్కడో చూసినట్టుంది కదా. నాకు కూడా అలాగే కొడుతుంది బావా. డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి గదిడు అలాగే ఉన్నాడు కానీ కాదు. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు ప్రపంచం మొత్తం మీద 7 ఉంటారంట. నాకెక్కడో డౌట్ కొడుతుందిరా. అడిగేమంటావా? అడిగే బా. ఏమండే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారండి. ఎక్కడంటారు? ఎక్కడైనా కావచ్చు. అదేంటది? డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి సార్, మీ అభిమానానికి దాసోహం అయిపోయాను. నాలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని క్యారెక్టర్ పేరుతో గుర్తుపెట్టుకున్నారంటే మీకు సినిమా అంటే ఎంత ప్రేమ ఉందో అర్థమైంది సార్. ఇప్పటి వరకు 700 సినిమాలు చేశాను. ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేశాను, ఆ క్యారెక్టర్ పేరేంటి, ఎవరితో కనెక్ట్ చేశాను నాకే గుర్తుండదు. కానీ మీరు గుర్తుపెట్టుకున్నారు. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. గొప్ప ఆర్టిస్టులు రా. 700 సినిమాలు చేసాడు, నీ మనసు చూరుకున్నాడు. 3 లోపల అది ఎలా ఇచ్చాను సార్. రాము సార్ వాళ్ళు వస్తున్నారు చూడు. ఉరిసింహ, చూడు. చూసా
వీళ్ళిద్దరు ఆ ఇద్దరులో లేరు. ఆ ఇద్దరు ఎవరు బావా? ఈడు బ్రోకరు, ఈడు సర్వీరు. సార్ నా సైట్ ఒకటి చూసుకోవడానికి వేరే పార్టీ వాళ్ళు ఒకరు సైట్కి వస్తున్నారు. నేను అక్కడికి వెళ్తాను, మీరు ఇక్కడ కొంచెం చూసుకుంటారా? కరెక్ట్ గా ఎలా ఉన్నారు బావోయ్? అడిగేస్తా. అడుగు బావా. ఏమయ్యా, సార్ మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందయ్యా. నేను 200 సినిమాల్లో యాక్టింగ్ చేశానండి. అదిగో ఆయన సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద కూడా చేశాను. ఈయనేమో 350 సినిమాల్లో యాక్టింగ్ చేశాడండి. మరి మీరు మమ్మల్ని ఎక్కడ చూసి ఉంటారో మాకెలా తెలుస్తుందండి? ఏంటి మీరు కూడా సినిమాలే? ఇది పట్టుకో. నన్ను ఎక్కడని చూసారా? తెర మీద ఉండే బొమ్మలు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చూస్తాయండి. సైలెన్స్ సైలెన్స్. నో మోర్ క్వశ్చన్స్, ఓన్లీ సైలెన్స్. సార్ మేము పెట్టుకో. ఇదిగో మోహన్ గారు, సారాలను కొంచెం పైకి తీసుకెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. ఈయన గుర్తుపట్టివా? లేదే. నీ కళ్ళు పోసాడు కదా ఆడేయుడు. ఆ కళ్ళు తాగింది గుర్తుంటది కానీ పోసినోడు ఎందుకు గుర్తుంటాడు బావా? 3 కోట్లు. సైలెన్స్. వస్తున్నాం. రండి. పద పద. పద. వెళ్ళండి, వెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. నమస్కారం రావు గారు, రండి. మా అమ్మాయి, మా అల్లుడు. బాబు గారు, నా పేరు భద్రయ్య అండి. మా ఆడంగి పేరు భద్రమ్మ అండి. మీ ఇద్దరు ఆ ఇద్దరు కదా? భద్రమ్మ భద్రయ్య. అర్థమైపోయింది. అవునరా, మీరు నన్నెందుకు టార్గెట్ చేశారు? ఆది కాపు గుర్తున్నారా? పూర్తిగా అర్థమైపోయింది. ఒరే, దెబ్బకి దెబ్బ అంటే ఇదే. మనం ఆది కాపుని దెబ్బ కొట్టాం, వీళ్ళు మనల్ని దెబ్బ కొట్టారు. లెక్క సరిపోయింది. అక్షింతలేసి తోటలో గడువు పని వచ్చేసింది. పద. మై డియర్ వెల్ విషర్స్, నా మనసులో ఉన్న మాట మీ అందరికీ చెప్పాలని నేను ఈ మైక్ తీసుకున్నాను. వాటిని థ్యాంక్స్ గివింగ్ అనాలో, లేదా ఎమోషన్స్ అనాలో, లేదా డీప్ ఫీలింగ్స్ అనాలో నాకు తెలియదు. మా నాన్న నన్ను రోజు తిట్టేవాడు 2 సినిమాలు ఫ్లాప్లు ఇచ్చానని. అది కేవలం సాకు మాత్రమే. ఆ పైన ఇంకేదో చెప్పాలని, నా నుంచి అంతకు మించి ఇంకేదో కోరుకొని ఒకరోజు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఒరే, నీ మూలంగా నిన్ను నమ్మిన ప్రొడ్యూసర్ బాగుపడాలి కానీ బాధపడకూడదు అని. అది ఆయనకి మంచిది కాదు, మనకి మంచిది కాదు అని. అది నిజం. ఇన్ని తిట్ల మధ్యలో ఆ నిజం ఒక్కటే నన్ను ఆ రోజు నిలదీసింది. ఈ రోజు మీ ముందు ఇలా నిలబెట్టింది, ఒక సెన్సేషనల్ సక్సెస్ తో. నాన్న, నువ్వు ఎప్పుడు నన్ను ఇలాగే తిట్టాలి. అందులో ఎంత బాగు ఉందో నాకు బాగా తెలుసు. ఆ నిజమే నా భవిష్యత్ నాన్న. ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ ఫర్ సచ్ ఎ బిగ్ సక్సెస్. మొదటి నుంచి మీరు కథేంటి అని అడుగుతూనే ఉన్నారు. నేను వాయిదా వేస్తూనే ఉన్నాను. నాకు తెలుసు నేను తీసిన సినిమాల్లో మంచి కథ ఉంటుందని, అలాంటి కథనే కోరుకొని మీరు నా దగ్గరకు వచ్చారని. సినిమాలు 2 రకాలుగా ఉంటాయి సార్. 1 కథా చిత్రాలు, కథ మాత్రమే కనిపించేలా ఉంటాయి. 2 కమర్షియల్ చిత్రాలు, కథతో పాటు కమర్షియల్ అంశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. మొదటిది కళ అండ్ ఆర్ట్, రెండవది క్యాష్. ఇది మా నాన్న చెప్పిన ట్రూత్. అందుకే నేను తీసిన సినిమాకి మీరు నా కార్ గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ సినిమాకి ₹1 కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మీకు నేను తీసిన సినిమా కథ ముందే చెప్తే మీరు నాతో ఉండేవారు కాదు. మీకు నచ్చే కథ చెప్తే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అందుకని నేను మీ మీద కూడా నా స్క్రీన్ ప్లే వాడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి ప్రొడ్యూసర్ గారు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇక నా మామగారు ఎంత మర్యాదస్తులో అంత మనసున్న మనిషి. మీ కూతురు పట్ల మీకున్న ప్రేమ, మీ అల్లుడి పట్ల మీకున్న నమ్మకం నా బాధ్యతను పెంచాయి. మీ కూతుర్ని నా చేతిలో పెట్టినప్పుడు నా కూతురు ముఖంలో ఈ చిరునవ్వు జీవితాంతం చెదిరిపోకుండా చూసుకుంటావు కదూ అని అడిగారు. ఇంతకు మించి ప్రేమించే తండ్రి ఎవరికి దొరుకుతారు చెప్పండి? అది నా భార్య అదృష్టం. మావయ్య గారు,
మీకు ఇచ్చిన మాట నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. మీలాగే మీ కూతుర్ని చూసుకుంటానని మీ అందరి ముందు నా మీద, నా భార్య మీద ఒట్టు పెట్టి మీ అందరికీ మాటిస్తున్నాను.